వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని అమెరికా క్యాప్చర్ చేసిందన్న వార్త ప్రపంచం మొత్తం సంచలనంగా మారింది. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నంత పని చేశాడని గ్లోబ్ మొత్తం నివ్వెరపోయింది. తర్వాత మదురోని ఎలా పట్టుకున్నారు, ఆపరేషన్ సదరన్ స్పియర్ ఎలా సక్సెస్ అయిందనే దానిపై అనేక వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అదే ఆపరేషన్పై మైండ్ బ్లాంక్ అయ్యే కొత్త కథ వినిపిస్తోంది. ఒక్క అమెరికన్ సోల్జర్ కూడా ప్రాణాలు కోల్పోకుండా ఆపరేషన్ ఎలా పూర్తి చేశారు? అగ్రరాజ్యం దగ్గర రహస్య ఆయుధం ఉందా? అమెరికా అనుకుంటే ఏ దేశాధినేతనైనా క్షణాల్లో లిఫ్ట్ చేసేస్తోందా? మదురో కోసం అగ్రరాజ్యం వాడిన ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? నోటి నుంచి రక్తం, ముక్కు నుంచి రక్తం. నిమిషానికి 300 రౌండ్ల బుల్లెట్లు ఫైరింగ్. అర్థమయ్యేలోపే ముగిసిన ఆపరేషన్. అమెరికా ఫీల్డ్లోకి దిగితే సిచ్యువేషన్ సినిమాని తలపించేలా ఉంటుంది. రియాలిటీలో ఇది సాధ్యమేనా అనిపించేలా ఆశ్చర్యపరుస్తుంది. వెనిజుయలా ప్రెసిడెంట్ మదురోని అదుపులోకి తీసుకోవడం వెనక కూడా సినిమాను మించిన రియల్ సీన్లు ఉన్నాయనే న్యూస్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అది వింటే అమెరికా ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో తెలియడమే కాదు, అగ్రరాజ్యం తలుచుకుంటే ఏ దేశాధినేతనైనా గంటల్లో లిఫ్ట్ చేసి తమ దేశానికి తరలించకపోవడం ఎంత సులువో అర్థమవుతోంది. పొరుగు దేశం సరిహద్దుల్లో దాడి చేయాలంటేనే ఏ దేశమైనా 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. కానీ వెనిజువెలాలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ మాత్రం అలా కాదు. మొత్తం ప్రపంచాన్ని షాక్కు గురి చేసిన ఆపరేషన్ ఎలా సాగిందనే దానిపై అనేక కథనాలు వచ్చాయి. రాడార్ సిగ్నల్స్ నిలిపేశారని, ముందే కరెంటు తీయించేశారని, డైవర్ట్ చేసేందుకు బాంబులతో కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు జరిపారని, కేవలం గంటల వ్యవధిలోనే మదురోని కస్టడీలోకి తీసుకుని అమెరికాకు తరలించారని ఇలా ఎన్నో విన్నాం. అయితే ఇప్పుడు ఇదే ఆపరేషన్ కు సంబంధించి కొత్త కథ వినిపిస్తోంది. మదురో నివాసముంటున్న అధికారిక భవనంలో ఏం జరిగింది? వందల మంది వెనిజువేలా సైన్యాన్ని ఎదుర్కొని అమెరికా సేనలు లోపలికి ఎలా ప్రవేశించాయి? ఒక్కరి ప్రాణం కూడా కోల్పోకుండా అమెరికా సైన్యం వాళ్ళని ఎలా మట్టి కరిపించింది అనేది తెలిస్తే అవాక్కవుతారు. ఎందుకంటే ఆపరేషన్ సదరన్ స్పియర్ లో వెనిజువేలా సైనికులు ఉన్నట్టుండి కూలిపోయేలా అమెరికా శక్తివంతమైన రహస్య ఆయుధాన్ని వాడిందట. అది అతి తక్కువ టైంలోనే రక్షణ సిబ్బంది పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీసిందని మదురోకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన ప్రెసిడెన్షియల్ గార్డ్ చెప్పిన వివరాలు మరోసారి గ్లోబ్ మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. మదురోని అమెరికా కస్టడీలోకి తీసుకోవడానికి ముందు అకస్మాత్తుగా వెనిజువేలా రాడార్ సిస్టమ్ పనిచేయడం ఆగిపోయింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే మదురో నివాసమున్న భవనం వైపు అనేక డ్రోన్లు దూసుకొచ్చాయి. వాటిని చూడగానే మదురో గార్డులకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత 8 హెలికాప్టర్లొచ్చాయి. అందులో నుంచి 20 మందితో కూడిన అమెరికన్ ఫోర్స్ మాత్రమే కిందకు దిగింది. ఆ కొద్ది మంది సైన్యం వెంటనే పరిస్థితుల్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. తుపాకుల కంటే ఎంతో శక్తివంతమైన ఆయుధాలను ధరించారని, వెనిజువేలా సైన్యం ఇంతకు ముందెప్పుడు చూడని పోరాట పద్ధతుల్ని ఉపయోగించారని ఓ గార్డు చెప్పాడు. దాంతో అక్కడ యుద్ధాన్ని మించిన మారణహోమం జరిగిందని తెలిపాడు. అలా అమెరికా శక్తి ముందు వెనిజువేలా సైన్యం తేలిపోయింది. వాళ్లు 100 మంది ఉన్నా ఉపయోగం లేకపోయింది. చాలా ఖచ్చితత్వంతో కాల్పులు జరిపారట. ఒక్కో అమెరికన్ సైనికుడు నిమిషానికి 300 రౌండ్లు కాల్పులు జరుపుతున్నట్లు అనిపించిందన్నాడు ఆ గార్డు. ఫైరింగ్ జరుగుతున్న సమయంలోనే యుఎస్ ఫోర్స్ ఏదో రహస్య ఆయుధాన్ని ప్రయోగించిందని చెబుతున్నారు. అది చాలా తీవ్రమైన సౌండ్ వేవ్ లా ఉందని, అకస్మాత్తుగా తల పేలిపోతున్నట్లు అనిపించిందని గార్డు చెప్పాడు. ఆ సమయంలోనే అందరి ముక్కుల నుంచి రక్తం కారణం మొదలైందని, ఇంకొందరు రక్తపు వాంతులు చేసుకున్నారన్నాడు. ఇంకొందరు ఎలాంటి కదలిక లేకుండా నేలపై పడిపోయారన్నారు. తాము తిరిగి నిల్చోలేకపోయామన్నారు. అగ్రరాజ్యం అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అవుతుందని ఆ సెక్యూరిటీ గార్డు తెలిపాడు. గార్డు చెప్పిన మాటలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ షేర్ చేశారు. గార్డు చెప్పిందాన్ని బట్టి లక్ష్యాలను నిర్వీర్యం చేసేందుకు మైక్రోవేవ్స్, లేజర్స్ లాంటి వాటిని వాడి ఉండొచ్చని అమెరికా నిఘా విభాగం ద్వారా తెలుస్తోంది. జనవరి 3న జరిగిన దాడిలో 100 మందికి పైగా వెనిజువేలా భద్రతా దళాలు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. వీటిలో ఏవైనా సీక్రెట్ వెపన్ ద్వారా సంభవించాయా అనేది ఇంకా తెలియలేదు.
లేదు. అమెరికా వైపు ఒక్కరు కూడా కనీసం గాయపడలేదు. కానీ వెనిజుయేలా సైన్యంలోని వందల మందిని చంపేశారని ఆ గార్డు చెబుతున్నాడు. యుఎస్ టెక్నాలజీతో ఆయుధాలతో పోటీ పడటానికి మార్గం లేదంటున్నాడు. 2020లో గల్వాన్ ఘర్షణ సమయంలోనూ భారత సైనికులకు చైనా మైక్రోవేవ్ ఆయుధం వాడిందనే ఆరోపణలు వినిపించాయి. కానీ చైనా ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. వెనిజుయేలాలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ సదరన్ స్పియర్ వెనుక దాగున్న అసలు నిజాలు బయటపడడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆపరేషన్తో అగ్రరాజ్యం అమెరికా తన సైనిక పరాక్రమాన్ని మరోసారి నిరూపించుకుంది. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్లోని రహస్య ఆయుధం ఏమిటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. అసలు అమెరికా ఈ సాహసం ఎలా చేయగలిగింది? 2026ని అమెరికా చాలా గ్రాండ్గా మొదలుపెట్టింది. వెనిజుయేలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని క్యాప్చర్ చేసేందుకు యుఎస్ చేపట్టిన ఆపరేషన్ కొత్త సంవత్సరంలో ప్రపంచం మొత్తం రీసౌండ్లో వినిపించింది. కేవలం 2.5 గంటల్లోనే మొత్తం ఆపరేషన్ ని ముగించేసింది అమెరికా. ఏ ఒక్క అమెరికన్ సోల్జర్ ప్రాణాలు కోల్పోకుండా అగ్రరాజ్యం ఈ సాహసాన్ని ఎలా పూర్తి చేయగలిగిందనేది ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తోంది. ఎందుకంటే నికోలస్ మదురో చుట్టూ వెనిజుయేలా ఆర్మీతో పాటు క్యూబా రక్షణ దళం కూడా ఉంటుందనే చర్చ ఉంది. క్యూబాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, ప్రెసిడెన్షియల్ గార్డ్స్ మదురో సెక్యూరిటీలో కీలక పాత్ర పోషిస్తున్నారని అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాలు బలంగా నమ్ముతాయి. వీరు మదురోకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా జరిగే కుట్రలను కనిపెడుతుంటారు. క్యూబాకు చెందిన బ్లాక్ వాప్స్ అనే ఎలైట్స్ స్పెషల్ ఫోర్సెస్ వెనిజుయేలాలో ఉన్నాయని అనేక రిపోర్టులు తెలిపాయి. వీళ్ళు అక్కడి సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, కీలక సమయాల్లో మదురో భద్రతను కూడా మానిటర్ చేస్తారని తెలుస్తోంది. అలాంటి క్యూబా ఆర్మీని కూడా అమెరికా మట్టి కరిపించింది. కారకస్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఫోర్ట్ టియూనా మిలిటరీ కాంప్లెక్స్ లో మదురో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పక్కా సమాచారాన్ని సేకరించాయి. యుఎస్ సిఐఏ ఏజెంట్లు మదురో కదలికలను అన్ని దిశలా నిశితంగా గమనించాయి. సుమారు 150 యుద్ధ విమానాలు, బాంబర్లు, హెలికాప్టర్లతో వెనిజుయేలా గగన తలాన్ని అమెరికా చుట్టుముట్టింది. ఆ దేశం దగ్గరున్న అత్యాధునిక రష్యా మేడ్ S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని అమెరికా సైన్యం మొదట నిర్వీర్యం చేసింది. ఒక్క అమెరికన్ సైనికుడికి కూడా గాయం కాకుండా ఇంత భారీ ఆపరేషన్ సక్సెస్ కావడానికి అమెరికా దగ్గరున్న టెక్నాలజీనే ప్రధాన కారణం. దీన్ని ప్రిసిషన్ స్ట్రైక్ అండ్ పారలైజ్ టెక్నిక్ గా పిలుస్తారు. అమెరికా చిన్నపాటి రోబోటిక్ డ్రోన్ల స్క్వాడ్ ను వాడింది. ఇది వెనిజుయేలా సైనిక సమాచార వ్యవస్థను, రాడార్లను క్షణాల్లో జామ్ చేసేసింది. మదురో ఎక్కడున్నారో, ఏ గదిలో ఉన్నారో ఖచ్చితంగా చెప్పగలిగే వాల్ పెనెట్రేటింగ్ రాడార్ టెక్నాలజీని కూడా వాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కారకస్లోని కమ్యూనికేషన్ నెట్వర్క్ ను పూర్తిగా స్తంభింపజేసి వెనిజుయేలా సైన్యం ఒకరితో మరొకరు సమాచారం పంచుకోకుండా అడ్డుకున్నారు. అమెరికా ఫోర్స్ చాలా ఏళ్లుగా డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ను కలిగి ఉంది. ఇవి మైక్రోవేవ్లు, లేజర్ కిరణాల లాంటి సెంట్రలైజ్డ్ పవర్ ని ఉపయోగించి టార్గెట్లని న్యూట్రల్ చేస్తాయి. అయితే అమెరికా ఇలాంటి టెక్నాలజీని వాడడం ఇదే మొదటిసారి కావచ్చంటున్నారు. ఈ ఆయుధాలు రక్తస్రావం అయ్యేలా చేయడం, శత్రు సేనలు కదలకుండా, పనిచేయకుండా చేయడం, నొప్పి కలిగించడం లాంటి లక్షణాలను కొన్ని క్షణాల్లో ఉత్పత్తి చేయగలవంటున్నారు. ఈ దాడి ఇప్పటికే లాటిన్ అమెరికా అంతటా షాక్ వేవ్స్ ను పంపించింది. ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ ఇటీవలే మెక్సికో కూడా తమ లిస్టులో ఉందని హెచ్చరించాక ఇది మరింత వేగంగా వ్యాపించింది. మదురో అరెస్టుతో అమెరికా బలమైన సంకేతాన్ని పంపింది. నార్కో టెర్రరిజం, డ్రగ్స్ రవాణా లాంటి ఆరోపణలతో ఒక దేశాధినేతను తమ దేశానికి తీసుకెళ్లి విచారించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అమెరికా తన భద్రతకు ముప్పు అని భావిస్తే ఏ దేశంలోనైనా జోక్యం చేసుకుంటుందని ఓపెన్ గా ప్రకటించినట్లయింది. ఈ ఆపరేషన్ ఒక్క వెనిజులానే కాదు, అమెరికాను వ్యతిరేకించే అనేక దేశాలను నివ్వెరపోయేలా చేసింది. అగ్రరాజ్యం తన రహస్య ఆయుధాలను, నిఘా వ్యవస్థను ఉపయోగించి ఏ దేశాధినేతనైనా కొన్ని గంటల్లోనే బంధించగలదని నిరూపించింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికా సీక్రెట్ వెపన్ గురించే చర్చిస్తోంది. ఇప్పుడు వెనిజుయేలాలో జరిగిన ఆపరేషన్ వరల్డ్ వార్ ఫేర్ నే మార్చేస్తుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.